సేవలో స్థిరపడాలి. చెప్పండి గబగబా, ఎన్నిట్లో స్థిరపడాలి? 1, యేసయ్యలో రక్షణలో స్థిరపడాలి. 2, అపోస్తుల బోధలో స్థిరపడాలి. 3, మందిరంలో స్థిరపడాలి. 4, పరిశుద్ధతలో స్థిరపడాలి. 5, సేవలో. సేవ, ఏ సేవ అనేది 4 విషయాలు. కనుక ఇలా స్థిరపడండి. మనల్ని ఈ అనుభవాలు స్థిరపరిచేవి. యెహోషువ, కాలేబు అనుభవాలు. కదిపేవారు, కదిలేవారు చాలామంది ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అటు ఉన్నారు. చాలా తక్కువ మంది స్థిరపడుతున్న దినాల్లో ఇక్కడున్న మనం అందరం స్థిరపరచబడుదుముగాక. ఏ విషయంలో కదలకుండా ఉందురుగాక. ప్రభు రాకడ వరకు స్థిరులై ఉందురుగాక. కొన్ని పరిస్థితులు, ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురైనను స్థిరంగానే ఉందుముగాక. దేవుడట్టి కృప దయచేయనట్లుగా అందరూ లేచి నిలబడి కొన్ని నిమిషాలు ప్రార్థనలో